నమస్కారం రుచి చూడ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రతిరోజు వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ను మీకు పరిచయం చేస్తున్న మన రుచి చెడు ఈ రోజు కూడా సంథింగ్ స్పెషల్ రెసిపీని పరిచయం చేసేందుకు సిద్ధంగా ఉందండి. మరి ఆ సంథింగ్ స్పెషల్ రెసిపీస్ మనకి ఎవరు పరిచయం చేస్తున్నారో తెలుసా? చిత్రపురి కాలనీలో ఉన్న రజిత గారు. ఇంకా రజిత గారిని పలకరించేసి ఆమె మనకు నేర్పించబోయే ఆ డిఫరెంట్ రెసిపీ ఏంటో అడిగి తెలుసుకుందామా? నమస్తే రజిత గారు. నమస్తే. ఎలా ఉన్నారండి? కొంచెం స్లోగా వస్తుంది వాయిస్, భయపడుతున్నారా? ఎందుకండి వంటే కదా చేసేది. అయ్యో ఫస్ట్ టైం అయినా రోజు ఇంట్లో వండుకుంటారా లేదా? మరి ఎలా వండుకుంటారో నాకు అలానే పరిచయం చేయండి, ఓకేనా? ఓకే, మరి ఈరోజు మాకు ఏ రెసిపీని పరిచయం చేస్తున్నారు? గ్రీన్ రైస్. గ్రీన్ రైస్. ఓకే, గ్రీన్ రైస్ కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారా? చెప్పేసేయండి. ఉప్పు, ఆయిల్, పసుపు, నిమ్మరసం, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ఆనియన్స్, పుదీనా, పాలకూర, మెంతి, కరివేపాకు, పచ్చిమిర్చి. రైట్, కావాల్సిన పదార్థాలు అన్ని చూసేసాం కదా రజిత గారు. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ ఆన్ చేసుకొని. ఏం టెన్షన్ పడద్దు, నన్ను కూడా హెల్ప్ తీసుకోండి. నన్ను ఏమైనా అడిగినా ఇస్తూ ఉంటాను, ఓకేనా? ప్యాన్ అయినా ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఆయిల్ సరిపడా ఆయిల్ వేపుకోవడం, ఆకుకూరలన్నీ వేపుకోవడానికి సరిపడా ఆయిల్. ఓకే, ఎన్ని ఆకుకూరలు ఉంటే అన్ని గ్రీన్ లీవ్స్ కూడా మనం తీసేసుకోవచ్చు అనమాట. ఓకే, ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంటని? ఇక్కడ నేర్చుకోవాలి నేనే. ఓనా? వావ్, ఇంత భయపడుతున్నారు. ఓన్ క్రియేషన్ కూడా ఉందన్నమాట. గ్రేట్ అనమాట. ఎన్ని ఇయర్స్ అయింది పెళ్ళి? 3 years. 3 years. ఓకే, పిల్లలు ఉన్నారా? లేరు. ఓకే, మీ వారు ఏం చేస్తుంటారు? ఇంటీరియర్ డిజైనర్. ఇంటీరియర్. ఓకే, చాలా. ఇంకా హెల్ప్ చేస్తూ ఉంటారా మీ వారికి? ఐడియాస్ ఏమైనా ఇస్తూ ఉంటారా? ఏం చేయరు. మీరు ఎంతవరకు చదువుకున్నారు? 10th. ఓకే, త్వరగానే పెళ్లి చేసేసుకున్నారు అనమాట. ఓకే, వంటలు బాగా వస్తాయా? బాగా వస్తాయి. పెళ్లికి ముందే నేర్చుకున్నారా? పెళ్లికి ముందే నేర్చేసుకున్నారా? ఓకే, మరి మాట్లాడుకుంటూ చాలా విషయాలు నీ గురించి తెలుసుకుంటా. ఓకే, ఆయిల్ హీట్ అయింది కదా, ఏం వేసుకోవాలి? ఫస్ట్ పచ్చిమిర్చి వేసేసి. ఓకే, పచ్చిమిర్చి ముందు వేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇవి కొంచెం వేగాక ఆనియన్స్ వేసేసి. ఆనియన్స్ చాలా పెద్దగానే కట్ చేసి వేసుకున్నాము. మిక్సీ చేసుకోవాలి కదా. ఓహో, ఇదంతా మనం మిక్సీ చేసుకుంటాం కాబట్టి కొంచెం పెద్దగా వేసుకున్నా ప్రాబ్లం లేదు. ఓకే, ఓన్గా అంటే మీకు పెళ్ళి 3 years అయినప్పటికీ నువ్వు ఓన్గా కూడా థింక్ చేస్తూ చేస్తుంటావా? ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్. వెజ్ ఎక్కువగా చేస్తూ ఉంటావు, నాన్ వెజా? వెజ్ నాన్ వెజ్ రెండు. ఓకే, ఏది బాగా కుదురుతుంది చేసేటప్పుడు? చికెన్, పప్పు, టమాటా చారు, పాలకూర పప్పు. అవి మాత్రం రొటీన్గా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. అన్ని బాగానే ఉంటాయి కానీ ఇవన్నీ ఇద్దరికి బాగా ఇష్టం. ఇద్దరిది ఒకే టేస్టా? మీది లవ్ మ్యారేజా? లవ్ టు కమ్ అరేంజ్. అరేంజ్. రైట్. చూసారా, ఇద్దరిది టేస్ట్ ఒకటే అన్నప్పుడే నాకు ఐడియా డౌట్ వచ్చేసింది. లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అనమాట. ఓకే, పెద్దవాళ్ళు పెళ్ళికి ఒప్పేసుకున్నారా? అంటే మేనమామేనా? ఓకే, బావ అన్నమాట. వేగిన తర్వాత ఒక్కొక్క ఆకుకూర యాడ్ చేసుకోవాలి. మెంతి, ఓకే, కరివేపాకు, పాలకూర, ఓకే, కొత్తిమీర, పుదీనా, జీలకర్ర కూడా. ఓకే, అన్ని గ్రీన్ లీవ్స్ని వేసేసుకున్నాం. ఓకే, అంటే ఆకుకూరలకు ఎక్కువగా వెల్లుల్లి వేస్తారు కదా, ఇక్కడ నువ్వు ఉల్లిపాయలు వేసావు. అంటే వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, పేస్ట్ వేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఆనియన్స్ని డైరెక్ట్గా వేసేసుకున్నాం అనమాట. ఓకే, ఇది మనకి చట్నీ లాగా ఉంటుందా? చట్నీ లాగా ఉంటుంది. ఓకే, అంటే మనం చట్నీ లాగా కూడా రైస్తో సర్వ్ చేసుకోవచ్చా దీన్ని? బాగుంటుందా? లేదు, మొత్తం రైస్ కలుపుకోవాలి. నైస్. ఓకే, ఇలాంటి ఏంటంటే బ్రేక్ఫాస్ట్ పిల్లలకి మనకి మార్నింగ్ లంచ్ టైం అప్పుడు ఏం కట్టాలి అని ఆలోచించేటప్పుడు మాత్రం గ్రీన్ వెజిటేబుల్స్ ఉంటుంది, బాగుంటుంది. టేస్ట్ చాలా తొందరగా కూడా అయిపోతుంది, ఎందుకంటే అన్ని గ్రీన్ లీవ్స్ వేసుకున్నాం కాబట్టి చాలా తొందరగా కూడా కుక్ అయిపోతాయి. ఓకే, ఇంకా ఎన్ని ఇయర్స్ లవ్ మీది? 2 years. 2 years. బావని చిన్నప్పటి నుండి చూస్తున్నాగా, మరి మీ బావ అన్నాగా మీ దగ్గర మీ హౌస్ దగ్గరే ఉంటారా? మీ బావ దగ్గరే ఉంటారు. ఏ ఊరు మీది?
కరీంనగర్. మీ బావ వాళ్ళది అక్కడే. అక్కడనేనా? ఒకే ఊరు అనమాట. పెళ్ళైనాక హైదరాబాద్ వచ్చారా? ఎలా అనిపిస్తుంది హైదరాబాద్? బాగుంది. అన్నీ తిరిగేసారా? మొత్తం టూర్స్ అన్ని కథం అయిపోయా? ఓకే, ఎక్కడెక్కడికి వెళ్ళారు? రామోజీ ఫిలిం సిటీ, ఇంకా ఎన్టీఆర్ గార్డెన్, చాలా వెళ్ళాం. ఓకే, ఏది బాగా నచ్చింది? రామోజీ ఫిలిం సిటీ. నైస్. ఓకే, మరి ఖాళీ టైం దొరుకుతుంది కదా నీకు, చాలా టైం ఉంటుంది. ఆ టైంలో ఏం చేస్తూ ఉంటావు? స్టిచ్చింగ్ చేస్తావా? ఓకే, బ్లౌజ్ చేస్తా నీ కొరకు బయట కోసం? బయట కూడా స్టిచ్ చేస్తావు అన్నమాట. నేర్చుకున్నావా? ఓహో, మోడల్స్ అన్ని ఇప్పుడు వచ్చే ట్రెండ్ కి తగ్గట్టుగా అన్ని స్టిచ్ చేసేస్తావు? అంత కాదు కానీ కొంచెంగా. నైస్. ఎలా ఉంది హైదరాబాద్ మరి? ఫ్రెండ్స్ కొలీగ్స్ ఎలా ఉన్నారు ఇక్కడ? బాగుందా? కొత్త అనిపించలేదా? కొంచెం భయం అయిందా? ఏం లేదా? ఓకే, రైట్. ఓకే, ఇప్పుడు మనం వేసుకున్నవన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి. లైట్ గా ఫ్రై అయితే సరిపోతాయి కదా ఆకుకూరలు కాబట్టి. ఫ్రై అయిపోయింది, ఆపేస్తున్నా. ఓకే, మిక్సీ చేసుకోవాలి కాబట్టి కొంచెం చల్లగా అవ్వాలి. చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ చేసుకోవాలి. ఇలాగ ఇంకేదైనా ప్రాసెస్ ఉందా? ఇంకా లేదు, అంటే అన్నం వండి ముందే పెట్టుకోవాలి. అన్నం మాత్రం ముందే వండి చల్లార్చి పెట్టుకోవాలి. ఓకే, లేదు అంటే మనకి మిగిలిపోయిన అన్నంతో కూడా మనం రెడీ చేసేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని ఆకుకూరలను వేసేసి చక్కగా ఫ్రై చేసేసుకొని మనం అన్నంలో మిక్స్ చేసుకుని కనుక తింటే పిల్లలు చాలా మంది ఆకుకూరలు ఎక్కువగా తినేందుకు ఇష్టపడుతూ ఉండరు. కాబట్టి ఈ విధంగా మనం రెడీ చేసి పెట్టేస్తే వాళ్ళకి తెలియకుండానే మనం ఎనర్జీ ఫుడ్ ఇస్తున్నట్టు హ్యాపీగా ఉంటుంది అనమాట. రైట్. ఓకే, ఇప్పటి వరకు జరిగిన ప్రాసెస్ని మీకోసం ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా, నోట్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపై ప్యాన్ పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ వేసుకొని అందులోనే ఎక్కువగా పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పాలక్, అలానే కొంచెం మెంతికూర వేసేసి చక్కగా కలుపుకున్నాక కాస్త జీలకర్ర కూడా వేసేసి అది కూడా కాస్త కలుపుకున్నాక ఉల్లిపాయలు కూడా వేసేసి దాన్ని కూడా ఫ్రై అయినాక మొత్తం ఆకుకూరలే కాబట్టి లైట్గా ఫ్రై అయితే సరిపోతాయి. ఇవన్నీ ఫ్రై అయినాక మనం మిక్సీ చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పటి వరకు జరిగే ప్రాసెస్ ఇది. నెక్స్ట్ ఏం చేస్తారో రజిత గారిని అడిగి తెలుసుకుందాం. సో అంతే కదా రజిత గారి ప్రాసెస్ అంతా? ఓకే, ఇప్పుడు ఇదైతే చల్లగా అయిపోయింది. మిక్సీ జార్లోకి తీసేసుకుందామా? ఇదిగోండి జార్. ఓకే, వేసుకున్నాక దీన్ని మనం మిక్సీ చేసేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ మనకి ప్యాన్ తో పని ఉంది కదా? ఓకే, మరి మిక్సీ చేసి ఓకే, మిక్సీ చేసి తీసుకొచ్చేసాం. ఓకే, చక్కగా అన్ని గ్రీన్ వేసుకున్నాం కాబట్టి గ్రీన్ గా రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం? ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఉందన్నమాట. ఓకే, స్టవ్ ఆన్ చేసుకోవాలా? ఓకే, చేసేసి ఆయిల్ వేసేసుకోవాలి, సరిపడా ఆయిల్. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఫ్రై చేసుకోవాలా? ఓకే, ఆకుకూరలు అన్నింటినీ మనం లైట్గా ఫ్రై చేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ దాన్ని పచ్చివాసన ఏమైనా ఉంటే పోయేందుకు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి బాగా, అంతేనా? రైట్. ఓకే, ఇందులో ఏమైనా వేసుకోవాలా ఇప్పుడు? వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు. ఓకే. ఓకే, అమ్మ వాళ్ళు ఇక్కడే ఉంటారా? కరీంనగర్లో ఉంటారా? కరీంనగర్లోనే. వెళ్తూ ఉంటావా మరి? అప్పుడప్పుడు పండుగలకి. ఓకే, మీ ఊర్లో ఏ పండుగలు బాగా జరుపుకుంటారు? దసరానా? ఓకే, మరి ఇక్కడ హైదరాబాద్ లో? ఇక్కడ అంటే తెలీదా ఇంకా? పండుగల కూర వెళ్తాం కాబట్టి ఇక్కడ పండుగలు తెలియదు. బోనాలు బాగా చేస్తారు కదా హైదరాబాద్ లో, తెలీదా? ఫ్రెండ్స్ చెప్పలేదా? ఓకే, రీసెంట్ గా వచ్చాయి కదా. ఫ్రెండ్స్ తో వాళ్ళతో ఏమైనా వంటలు బాగా నేర్చుకుంటావా? వాళ్ళు కూడా చెప్తూ ఉంటారా? లేదు, నేనే చేసుకుంటూ ఉంటాను. నువ్వే చేసుకుంటావు కానీ వాళ్ళు చెప్పేది మాత్రం నువ్వు చేయవన్నమాట. నీ టేస్ట్ నీదే, అంతేనా? ఓకే, రైట్ అనమాట. ఓకే, తర్వాత మాట్లాడదాం. కాస్త ఆయిల్ వేడైంది, జీలకర్ర, ఆవాలు వేసేసి జీలకర్ర, ఆవాలు వేసేసాం. నెక్స్ట్ తర్వాత ఈ పేస్ట్. ఇప్పుడు మనం ఎన్ని వేసుకున్నాం కదా ఆకుకూరల్ని, ఎంత క్వాంటిటీకి ఎంత పేస్ట్ అనేది సరిపోతుంది? మన అన్నం బట్టి ఇంకా ఆకుకూరలు వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, చిటికెడంతా పసుపు కొంచెం వేసుకోవాలి. పసుపు కూడా వేసుకున్నాం. నైస్. ఓకే, పచ్చిమిర్చి కాస్త ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి కొంచెం స్పైస్ ఎక్కువ ఉంటుందా దీంట్లో? అంటే కారం ఉంటే తక్కువ వేసుకోవచ్చు మిర్చి, కారం లేదంటే ఎక్కువ వేసుకోవాలి. ఓకే, అది మన తినే టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు పచ్చిమిర్చి అనేది.
ఓకే. ఇప్పుడు నువ్వు మాకు నేర్పించే గ్రీన్ రైస్ని వీక్లీ వన్స్ చేస్తూ ఉంటావా, డైలీ చేస్తూ ఉంటావా ఇంట్లో? అప్పుడప్పుడునా? మీ వారికి బాక్స్ తీసుకెళ్తారా లేకుంటే ఇంటికి వచ్చి తీసుకెళ్తుంటారా? మరి బాక్స్కి ఎలాంటి ఐటమ్స్ రెడీ చేస్తూ ఉంటావు? ఇంకా పప్పు చారు, ఆలు టమాటా, ఓకే, బెండకాయ చారు రెడీ. ఓకే, ఇది కాస్త బాగా ఫ్రై అయిపోవాలి దీంట్లో, కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి. దీంట్లో ఇప్పుడు మనం సాల్ట్ ఎక్కడ వేసుకోలేదు కదా, రైస్ వేసుకున్నాక యాడ్ చేస్తామా? లేదు, ఇప్పుడు కొంచెం వేసుకుందాం, తర్వాత రైస్ వేసుకున్నాక కొంచెం వేసుకుందాం. ఓకే ఓకే. మొత్తం పైన పండుగలకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాం అనమాట. అమ్మ వాళ్ళ ఇంటికి ఫస్ట్ వెళ్తావా, అత్తయ్య వాళ్ళ ఇంటికి ఫస్ట్ వెళ్తావా? అత్తయ్య వాళ్ళ ఇంటికి. అత్తయ్య వాళ్ళ ఇంటికేనా? బాగా చూసుకుంటారా? బాగా చూసుకుంటారు. వాళ్ళు ఎంతమంది అబ్బాయిలు? ఇద్దరు అబ్బాయిలు. బావా తను. ఇంకా చెల్ల లేరు, ఇంకా ఆడవాళ్ళు లేరు, అమ్మాయిలు లేరు. అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలు. మీ వారు పెద్దవారు? చిన్న ఆయన. ఓకే, పెద్ద ఆయన ఎక్కడ ఉంటారు? ఊర్లోనే ఉంటారు. ఆయనకి మరి పెళ్ళయింది కదా? పెళ్ళి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఓకే, బాగుంటారా ఇద్దరు తోటి కోడళ్ళు? అంటే మేము ఎక్కువ అక్కడ ఉండం కదా, కానీ పల్లెల్లో ఉంటారు కదా. బాగుంటారా? ఓకే. అత్తయ్యకి హెల్ప్ చేస్తూ ఉంటావా మరి వంటల్లో, లేకుంటే అత్తయ్య వంట పెట్టేది తింటూ ఉంటావు? లేదు, అక్కడికి వెళ్ళిందంటే వంట నాదే. నీదేనా? అబ్బా గ్రేట్ అబ్బా, నువ్వు పెళ్లికి ముందు చాలా వంటలు నేర్చేసుకున్నావు అనమాట. ఎవరి దగ్గర నేర్చుకున్నావు? మామూలు ఇంట్లో చేసేదాన్ని, అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా. అమ్మ ఏ వంట బాగా చేస్తుంది? అమ్మ అన్ని బాగానే చేస్తుంది. అమ్మ అన్నాక అన్ని బాగానే చేస్తుంది. ఓకే, అమ్మ నేర్పించే వంటల్లో నీకు బాగా ఇష్టమైంది ఏంటి? వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నావు? పప్పు చారు. అంటే మీ ఊరికి ఒక స్పెషాలిటీ ఉంటుందా, ఏమైనా ఉందా అలా స్పెషల్? అంటే ఒక టెంపుల్ కానీ ఫేమస్, లేకుంటే ఈ ఏరియా కానీ అట్లా అలాంటివి ఏమైనా ఉన్నాయా, లేకుంటే ఈ ఫుడ్ కానీ? అట్లాంటి టెంపుల్స్ ఎక్కువ ఉంటాయా? వెళ్తూ ఉంటావా టెంపుల్స్కి? ఎక్కువ వెళ్ళాము. ఓకే, కొంచెం సాల్ట్ వేసుకుంటాం. వేసేసి 1 స్పూన్. ఇక్కడనే మొత్తం రైస్లో కూడా మళ్ళీ యాడ్ చేస్తామా సాల్ట్? కొంచెం వేసుకోండి. ఓకే, ఇప్పుడు రైస్ వేసుకుందాం. ఓకే, ఇది ఫ్రై అయిపోయినట్లేనా ఇంకా? ఓకే, మనకి ప్యాన్కి అంటుకోకుండా ఉంటే మనకి బాగా ఫ్రై అయిపోయింది. వండి చల్లార్చిన రైస్ మనకి క్వాంటిటీకి ఎంత సరిపోతుందో అంత రైస్ని యాడ్ చేసేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఓకే, ఇంకా మూవీస్ కలా వెళ్తూ ఉంటావా? రీసెంట్ గా చూసిన మూవీ ఏంటి? బాహుబలి 2 అనమాట. టికెట్స్ ఫస్ట్ డే ఫస్ట్ షో తీసుకొచ్చారా మీ వారు? లేదు, తను వెళ్ళారు. 10 days తర్వాత. ఎందుకలా తను ఒక్కరే వెళ్ళి నీ కోసం తీసుకురాలేదు? అంటే అప్పుడు మా బ్రదర్ ఉండే. మీ బ్రదర్ కూడా తీసుకువెళ్ళొచ్చు కదా. అంటే టికెట్ లేవు అప్పుడు, 2 ఉంటే వాళ్ళిద్దరు వెళ్ళారు. ఓకే, మరి నువ్వు వాళ్ళు గొడవ చేయలేదా, నాకు కూడా కావాలి, నేను చూడాలి ఫస్ట్ డే ఫస్ట్ షో? అంటే తమ్ముడు ఇక్కడ ఉన్నాడు, చిన్నోడు, అందుకని తన కోసం అనేసి నువ్వు కాంప్రమైజ్ అయ్యి ఇచ్చేసావు టికెట్ ని, అంతేనా? ఓకే, ఎలా ఉంది సినిమా? బాగుంది అనమాట. ఓకే, మరి ఖాళీ టైం చాలా ఉంటుంది కాబట్టి టీవీ చూస్తావా లేకుంటే మూవీస్కి వెళ్తావా? టీవీలో అయితే ఎటువంటి ప్రోగ్రామ్స్ వాచ్ చేస్తూ ఉంటావు? సొగసు చూడతారమ్మా, రుచి చూడు వంటకి ఫ్యాన్ అనమాట. సారీస్ ప్రోగ్రామ్ కి అయితే ఫ్యాన్, ఇంకా ఫుల్ ఫ్యాన్. సారీస్ వచ్చే ట్రెండ్ అంతా ఫాలో అయ్యి అక్కడ ఎలా బ్లౌజులు స్టిచ్ చేయాలి, ఎలా శారీ కట్టుకోవాలి అక్కడ చూస్తే నేర్చుకున్నావా? ఈ కట్టుకోవడం కూడా చాలా నీట్ గా కట్టుకున్నావు. షాపింగ్ కి వెళ్ళినా కూడా ఇక్కడ చూసినా అక్కడ చూస్తారు, వాళ్ళు అంటారు కదా నువ్వు ఎక్కడో చూసొచ్చు, ఇక్కడ దొరకవు కదా అని చెప్పి అనేవాళ్ళు. ఓకే, నువ్వు ఇంకేదో థింక్ చేస్తున్నావు అని చెప్పి. ఓకే, కష్టం. ఎందుకంటే మనం టీవీలో కూడా చూస్తాం, అక్కడికి వెళ్ళాక మనకి కలెక్షన్ దొరకపోతే ఇంకా కొంచెం అప్సెట్ అయిపోతూ ఉంటాం. ఓకే, మొత్తం పైన అలా దొరకపోతే దొరికే వరకు వెతుకుతూనే ఉంటావా, లేక కాంప్రమైజ్ కావా? అస్సలు నచ్చితేనే తీసుకుంటా, లేదంటే లేదనమాట. ఇంకా 10 షాపులనే తిరుగుతూనే ఉంటాయి కానీ కాంప్రమైజ్ అయితే తీసుకోవు. నైస్. సో చూసారా, వనిత టీవీ చూసి ఆమె ఎంతగా పర్ఫెక్షన్ వచ్చేసింది, మొత్తం ఏం తీసుకోవాలన్నా ఏం చేయాలన్నా. సో వంటల్లో కూడా నిజంగా అంతే పర్ఫెక్షన్ తో చేస్తుంది. ఎందుకంటే 3 years అయింది మ్యారేజ్ అయ్యి, చాలా తొందరగా మ్యారేజ్ చేసుకున్న, వంటలు బిఫోర్ గానే నేర్చుకొని ఇప్పుడు మన కోసం ఒక స్పెషల్ రెసిపీని ఓన్ గా థింక్ చేసి మరీ నేర్పించేస్తుంది రజిత. నిజంగా నువ్వు గ్రేట్ రజిత. ఓకే, మా వంట ప్రోగ్రామ్ చూస్తాను అన్నావు కదా, చూసి వెంటనే ట్రై చేస్తూ ఉంటావా? కొన్ని చేస్తూ ఉంటావు అనమాట. ఓకే, బాగా వస్తుంటాయా? ఇప్పుడు అన్నం సరిపడా సాల్ట్ వేసుకుందాం. వేసేసి ఆల్రెడీ ముందు సాల్ట్ వేసుకున్నాం, ఇప్పుడు రైస్కి తగ్గట్టు సాల్ట్ ఇంకాస్త వేస్తున్నాం. మొత్తం ఇంకా గ్రీన్ అయిపోయింది, గ్రీన్ రైస్.
కాకపోతే అన్నం మనం వేసుకున్న పేస్ట్లోని ఈ రైస్ అనేది బాగా ఫ్రై కావాలి. ఫ్రై అవ్వాలి. ఓకే, ఇంకా ఎలా ఉంది అయితే మ్యారేజ్ లైఫ్, బిఫోర్ లైఫ్ ఎలా ఉంది? బాగుంది. బిఫోర్ మ్యారేజ్ బాగుందా, ఆఫ్టర్ మ్యారేజ్ బాగుందా? రెండు బాగున్నాయి. రెండు బాగున్నాయా? ఓకే, అమ్మాళ్ళని మిస్ అవుతున్నట్టు అనిపిస్తుందా? అలా అయితే వెళ్తూ ఉంటావా? లేదు, అసలు వెళ్ళాను పండగకైనా అత్త వాళ్ళ ఇంట్లోనే. ఇంకా దగ్గర అయ్యేసరికి ఇంకా మా అత్తమ్మకి ఎవరు లేరు కదా, ఉండు అంటుంది. ఓకే, కూతుర్లా చూసుకుంటుంది అనమాట. నైస్. ఇంకా వెళ్ళనివ్వదు, ఇంకా అక్కడే ఉంటా. అక్కడికి ఇక్కడికి దగ్గరే కాబట్టి ఇంకా అక్కడికి ఇక్కడ తిరుగుతూ ఉంటా. ఓకే ఓకే, మరి నీకు మీ వారి పైన కోపం వస్తుందా, మీ వారికి నీ పైన కోపం వస్తుందా? నాకు మా వారి పైన. ఎందుకు వస్తుంది? వంట చేయరానా? లేదు, ఇంకా ఊరికే అప్పుడప్పుడు. ఓకే, కోపం వస్తే ఏం చేస్తారు? ఏం లేదు, ఊరుకుంటాం. అరుచుకుంటూ ఊరుకుంటారు అంతేనా? అప్పుడు కోపాన్ని బయటికి తీసుకెళ్ళమని చెప్తా ఉంటావా? లేదు, వెళ్తుంటాం. ఇంకా తీసుకెళ్ళు అని తనకు చెప్పాల్సిన అవసరం లేదనమాట. తిప్పుతూనే ఉంటారు హైదరాబాద్ మొత్తం తిరిగేసా, ఇంకా తిరిగిన ప్లేస్ అంటే లేదనమాట. ఓకే, మొత్తం పైన టీవీ బాగా వాచ్ చేస్తూ ఉంటావు కాబట్టి నీకు బోల్డ్ అన్ని టిప్స్ కూడా తెలిసి ఉండాలి. మాకోసం ఏదైనా టిప్ చెప్తావా మరి? చెప్పు. కొబ్బరి నూనెని బాగా వేడి చేసి ఎండబెట్టిన మందార పూల్ని దాంట్లో వేసి చల్లారిన తర్వాత డైలీ జుట్టుకు పెట్టుకుంటే నల్లబడుతుంది, చుండ్రు పోతుంది, బ్లాక్ గా ఉంటుంది. వావ్, బాగుంది టిప్. ఈ మధ్య కాలంలో ఎక్కువగా జుట్టు రాలిపోయే సమస్య ప్రతి ఒక్కరికి వేధిస్తుంది కాబట్టి ఇది కనుక మనం ఈ టిప్ ఫాలో అయితే జుట్టు మాత్రం బాగా పెరుగుతుందంట, నల్లగా అవుతుంది, చుండ్రు కూడా పోతుంది. చాలా బాగుంది. మందార పువ్వుల్ని పొడి చేసి ఎండబెట్టి పొడి చేసి ఆ పొడిని మనం కొబ్బరి నూనెలో కనుక మిక్స్ చేసుకొని రోజు హెయిర్ కనుక అప్లై చేసుకుంటే మనకున్న సమస్యలన్నీ కూడా దూరం అయిపోతా, హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, మంచి టిప్ చెప్పావు. ఇప్పుడు ఈ రైస్ కూడా అయిపోయిందా? ఇది వేగింది. ఇప్పుడు చివర్లో నిమ్మరసం. నిమ్మరసం ఎందుకు వేస్తున్నావు? నిమ్మరసం వేసుకోవాలి, బాగుంటుంది. ఓకే, ఎందుకంటే కొంచెం స్పైసీ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. పెద్దవైతే ఒకటి, చిన్నవైతే 2 నిమ్మకాయలు రసం తీసుకోవాలి. ఓకే, నిమ్మరసం వేసి ఇంకాసేపు ఫ్రై అవ్వని వాళ్ళ కొంచెం చివర్లో కొంచెం నెయ్యి కూడా వేస్తున్నావు కొంచెం. ఓకే, టేస్ట్ కా ఫ్లేవర్ కి. ఇది కొంచెం బాగా కలుపుకొని ఓకే, నెయ్యి కూడా వేసేసాం, ఫైనల్ గా నిమ్మరసం కూడా వేసేసాం, అన్నింటినీ ఒక మిక్స్ చేసేసుకొని డిష్ అవుట్ చేసుకుంటే అయిపోయినట్లే కదా? అయిపోయింది. ఓకే, కాకపోతే మనం వేసుకునే ఈ పేస్ట్ లో ఈ రైస్ అనేది ఎంత బాగా ఫ్రై అయితే అంత చక్కగా టేస్ట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను స్టవ్ ఆపేనా మరి? ఓకే, స్టవ్ ఆపేస్తున్నా, డిష్ అవుట్ చేసేసుకుందాం. ఓకే, ప్లేట్ను కూడా చక్కగా గార్నిష్ చేసి పెట్టుకున్నా. సో వనితను బాగా ఫాలో అవుతుంది కదా, సో దాన్ని బట్టి మనకి ఇక్కడ అర్థం అయిపోతుంది ఎంత చక్కగా ప్లేట్ని చూసారా. మిర్చి, ఎందుకంటే గ్రీన్ రైస్ అనేది కదా, మిర్చి, ఆనియన్, చక్కగా లెమన్ కూడా పెట్టిందండి. బౌల్ కూడా సిద్ధంగా ఉంచింది. మరి ప్లేట్ రెడీగా ఉంది కాబట్టి డిష్ అవుట్ చేసుకో. కొంచెం కొత్తిమీర చల్లి ఫైనల్గా. ఓకే, మొత్తం గ్రీన్గా అయిపోయింది టోటల్గా. రెడీ అయిపోయినట్టేనా? గ్రీన్ రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చెప్పండి. తప్పకుండా రజిత. సో చూస్తున్నారు కదా, రజిత మన కోసం ఓన్గా థింక్ చేసి సరికొత్త రెసిపీ గ్రీన్ రైస్ని పరిచయం చేసేసింది. మరి దీని ప్రాసెస్ కూడా మీరంతా చూసి నేర్చుకున్నారు కదా, మరి దీని టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు మీకోసం చెప్పేస్తా. బా, చాలా 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 అద్భుతంగా ఉంది. సొంతంగా చేసినప్పటికీ ఏదో ఒకటి కొంచెం, అంటే సొంతంగా మనం క్రియేట్ చేసి ఒక రెసిపీని రెడీ చేసేటప్పుడు ఏదో కొంచెం తగ్గుతుందా అనిపిస్తుంది కదా, కానీ ఎంత పర్ఫెక్ట్గా చేసింది అంటే ఇందులో ఉప్పు కానివ్వండి, ఆ పైన వేసిన ఫ్లేవర్ గీ వల్ల కానివ్వండి, ప్రతి ఒక్క వెజిటబుల్, ప్రతి ఒక్క ఆకుకూరల టేస్ట్ కూడా ఇక్కడ మనకి తెలిసేటట్టుగా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఫ్రై చేసినాక కూడా మనం చక్కగా ఫ్రై చేసాం కదా, సెకండ్ టైం మిక్స్ చేసుకున్నాక కూడా మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి అది రైస్ కూడా చాలా టైం మనం దాన్ని కూడా ఫ్రై చేసాం కాబట్టి ఆ పక్కాగా టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉందండి. పిల్లలకి మాత్రం ఎక్కువగా ఆకుకూరలు తినని ఇష్టపడిన పిల్లలకు ఈ గ్రీన్ రైస్ కనుక చేసి పెడితే లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ అయిపోతుందండి, నేను గ్యారంటీ. అంత చక్కగా ఉంది. ఇంట్లో మీరు కూడా వెంటనే ట్రై చేసి చూడండి.
రజిత నిజంగా ఎక్సలెంట్ గా ఉంది తెలుసా, నాకైతే మొత్తంగా తినేయాలనిపిస్తుంది ఇప్పుడే. చాలా ఆకలి కూడా వేస్తుంది, ఎందుకంటే ఆ స్పైసీ చక్కగా ఫ్లేవర్ అంతా నాకు చాలా బాగా నచ్చేసింది. సో నాకే కాదు మా ప్రేక్షకులు కూడా బాగా నచ్చేస్తుంది, వాళ్ళు కూడా ఇంట్లో వెంటనే ట్రై చేసి చూస్తారు. ఇలా నువ్వు మాత్రం మా కోసం కొత్తగా థింక్ చేసి ఇలాంటి రెసిపీస్ ఎన్నో నేర్పించాలి, ఓకేనా మరి? ఓకే, మరి నువ్వు మాకు ఇంత మంచి రెసిపీని పరిచయం చేసినందుకు నీకు గీతా కృష్ణ శారీస్ తరపు నుంచి ఈ అద్భుతమైన గిఫ్ట్ వచ్చి నీ సొంతం చేసుకున్నావు. థ్యాంక్ యూ. ఓకే, నీకు షాపింగ్ అంటే ఇష్టం అన్నావు, అది వనిత బాగా ఫాలో అవుతావు కాబట్టి నువ్వు వెళ్ళి పనామ అండ్ కొత్తపేటలో కూడా వీళ్ళు బ్రాంచెస్ ఉన్నాయి. సారీస్, కుర్తీస్, చుడిదార్స్ అన్ని కూడా అక్కడ అవైలబుల్ ఉన్నాయి, షాపింగ్ చేసుకో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఈరోజు మనకు రజిత పరిచయం చేసిన ఈ గ్రీన్ రైస్ నిజంగా టేస్ట్లో అయితే అదర్స్ అండి. మరి ఇలా తను సొంతంగా రెడీ చేసి మన కోసం ప్రిపేర్ చేసిన ఇది ఇంత టేస్టీగా ఉంది కాబట్టి మీకు కూడా ఏదో ఒక టాలెంట్ దాగే ఉంటుంది కాబట్టి మరి మీరు మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఇలాంటి సర్ప్రైజ్ గిఫ్ట్లు మీ సొంతం చేసుకోవాలంటే వెంటనే ఈ నెంబర్కు కాల్ చేయండి. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. మరి ఇది వాటి రుచి చూడు కార్యక్రమం. రేపటి రుచి చూడు కార్యక్రమంలో మరో డిఫరెంట్ ఐటమ్ తో మళ్ళీ కలుద్దామా? అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. youtube.com/vanita TV ఛానల్లో చూడండి.